కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. అప్పటి నుంచి మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ సైతం అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. అయితే ఇప్పుడు బన్నీ నటించిన పుష్ప 2 సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఈ వివాదం మరింత ముదురుతోంది. రీసెంట్ గా పుష్ప 2 ట్రైలర్ లాంచింగ్ పాట్నాలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఎందరో సినీ సెలబ్రిటీలు పుష్ప 2 ట్రైలర్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. కానీ మెగా హీరోలు మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ మరింత పీక్స్ కు చేరిందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే అల్లు వేరు మెగా వేరు అన్న పోస్టర్లు కలకలం రేపాయి. మెగా ఫ్యామిలీ సపోర్ట్తో ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు సొంతంగా పుష్ప బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఇప్పుడు బన్నీకి మెగా సపోర్ట్ అవసరం లేదంటూ వెలిసిన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు మన సినిమాలు ఇవేనంటూ గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంబర మూవీస్ పోస్టర్లతో హల్చల్ చేస్తున్నారు. దీంతో మెగా సపోర్టు అక్కర్లేదని బన్నీ ఫ్యాన్స్ అంటుంటే ఇక నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూసేది లేదని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్లో విడుదలవుతున్న పుష్ప 2ను పట్టించుకోకుండా జనవరిలో విడుదలవుతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ను మాత్రమే పట్టించుకుంటామని మెగా అభిమానులు అంటున్నారు. దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ కాస్త పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ అన్నట్టుగా మారిపోయింది. ఇక లేటెస్ట్ గా ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 10న రిలీజ్ అవ్వనున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అమరావతి లేదా రాజమండ్రిలో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించే యోచనలో ఉందట మూవీ టీం. అయితే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. పుష్ప ఈవెంట్ ఇటు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కానీ లేదంటే తిరుపతిలో కానీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే గతంలో అల్లు అర్జున్ మూవీస్కు చిరంజీవి లేదంటే పవన్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యేవారు. ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య వివాదంతో ఆ పరిస్థితి ఉంటుందా అన్నది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే అల్లు వర్సెస్ మెగా వార్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవే రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరు ముఖ్య అతిథిగా హాజరవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే పలువురు మెగా హీరోలు మూవీ ప్రమోషన్స్లో కూడా పాల్గొంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక సుకుమార్ బన్నీ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమాపై భారీగా హైప్ ఏర్పడింది. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో దాని సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లోనే ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో రికార్డులు సృష్టిస్తోంది పుష్ప 2. దీంతో కనీసం ఈ మూవీ 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని, అన్ని అనుకూలిస్తే 1500 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం కూడా పెద్ద లెక్క కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గేమ్ చేంజర్ పరిస్థితి మరోలా ఉంది. ఆచార్య తర్వాత రామ్ చరణ్, ఇండియన్ 2 తర్వాత శంకర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై కొంత అనుమానాలున్నాయి. అయితే టీజర్ మాస్ను మెప్పించడంతో పాటు సంక్రాంతి సీజన్లో విడుదలవుతుండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఈ మూవీ రిజల్ట్ ఇప్పుడు రామ్ చరణ్ కు అత్యంత కీలకంగా మారింది. చరణ్ పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్నా, పుష్ప 2 ప్రభంజనానికి ధీటైన సమాధానం చెబుతూ తాను నిలబడాలన్నా 400 నుంచి 500 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ మొత్తం రాబట్టడం గేమ్ చేంజర్కి పెద్ద విషయమేమీ కాదంటున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు దేశం మొత్తం పుష్ప 2 హవా కనిపిస్తుండడంతో గేమ్ చేంజర్ టీం ప్రమోషన్స్లో గేర్ మార్చేందుకు సిద్ధమైంది. ఒకవైపు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా రచ్చ జరుగుతున్న తరుణంలో గేమ్ చేంజర్ పొలిటికల్ రంగును పులుముకోనున్నట్టు తెలుస్తోంది. శంకర్ సినిమా అంటేనే సోషల్ బేస్డ్గా ఉంటూ పొలిటికల్ టచ్తో కనిపిస్తాయి. దాదాపు ఆ ఫార్ములాతోనే గేమ్ చేంజర్ సినిమా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ సరికొత్త తరహాలో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ ఈవెంట్ను ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిర్వహించారు. అయితే మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏపీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గెస్ట్గా పిలిచే యోచనలో ఉన్నారట.
దీంతో పుష్ప హైప్ని బీట్ చేసేందుకు పెద్ద వ్యూహమే రచించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను మూవీ మేకర్స్ మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. శంకర్ సినిమా అంటే తప్పకుండా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆయన సినిమాలు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన మార్కు సాధించిన శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ అనే టైటిల్తో చరణ్తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జోష్ పెంచే అంశమవుతోంది. అందుకే ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా కంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా జరిపేందుకు రెడీ అవుతున్నారు మెగా అభిమానులు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్లో వేదికపై రామ్ చరణ్తో కలిసి కాసేపు మాట్లాడతారట. గతంలో చరణ్ పవన్ కళ్యాణ్కు ఎలక్షన్ సమయంలో పిఠాపురం వెళ్లి సహాయం చేశారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో పవన్ కూడా చరణ్ కోసం ఈ ఈవెంట్లో పాల్గొనడానికి అంగీకరించడం ఫ్యాన్స్కు మరింత పండగగా మారింది. ఇదిలా ఉంటే పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్లా మారిపోయిన వార్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మరింత ముదురుతుందా, లేదంటే రెండు కుటుంబాలను కలిపే ప్రయత్నం జరుగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వివాదానికి మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.